ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 14 నుంచి చదువుదాం. జాగ్రత్తగా చూడండి. నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. ఆయన మన సమాధానమునై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమె. కుడి వచ్చిన మందరికి ప్రభునామంలో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. మనము గత వారంలో చదువుకున్నటువంటి మాటలో నుంచి చూసినప్పుడు ఇశ్రాయేలీలతో సహపౌరులము కాక ఇశ్రాయేలీలతో వాగ్దానము లేని వారిమై దూరస్థులమై పరదేశులను పరజనులమునై దేవుడు లేనివారై ఉంటిమి. అలాంటి మనమలను తన ప్రేమ చేత, తన దయతో, తన కనికరముతో, తనకు కలిగినటువంటి ఆ యొక్క తండ్రి చిత్త ప్రకారము మనమును దూరస్తులైన మనవలను తీసుకొని వచ్చి సమీపస్తులైన వారితో అంటు కట్టబడెను అనే మాట గురించి మనం పోయిన వారంలో చదువుకున్నాం. అయితే ఇక్కడ మనకు రాయబడినటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు అక్కడ చదివిన సందర్భాన్ని మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ధర్మశాస్త్రమును, అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారికి అనుగ్రహించినటువంటి ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తే ఇక్కడ రాయబడినటువంటి సందర్భం ఏమంటున్నాడంటే మీకు మాకు. ఇక్కడ మీకు అంటే ఇశ్రాయేలీలు కాని వారిని మీరు అంటున్నాడు. మాకు అంటే పౌలు గారు ఇశ్రాయేలీలతో కలిసిన వారికి చెప్పి రాస్తున్నాడు. ఎందుకంటే పౌలు ఇశ్రాయేలీయుడు అంటే ఏ గోత్రానికి చెందినవాడంటే బెన్యామీను గోత్రానికి చెందినవాడు. బాగానండి. ఇశ్రాయేలీయుడు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. కాబట్టి ఒకప్పుడు ధర్మశాస్త్రం లేదు, పద్ధతులు లేవు, ఆజ్ఞలు లేవు, మనకు దేవుడు లేని వారిగా ఉన్నాం ఒకప్పుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా, ఎవరి ద్వారమ్మా? యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన మన సమాధానమై ఉండి మనమలని వారితో ఏకము చేయటానికి మధ్య ఉన్నటువంటి గోడ, అక్కడ అదే రాయబడింది చూడండి. విధిరూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుడు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. మధ్య గోడ అంటే గోడ అంటే ఏంటంటే ఇక్కడ ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడంటే పడగొట్టాడు. ఏ విధముగా పడగొట్టాడు, ఎలా పడగొట్టాడంటే బైబిల్ గ్రంథంలో మీరు పాత నిబంధన చరిత్రలోనికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు వారు బలి అర్పించేటువంటి పద్ధతి ఉన్నది. వాళ్ళు పాపములు చేసినప్పుడు పాపములకు ప్రాయశ్చిత్తం జరుగుద్ది. ప్రాయశ్చిత్తం చేయడానికి ఏం చేస్తాడంటే ఎడ్లును కానీ గొర్రెపిల్లలు కానీ పావురమును కానీ తీసుకొని వచ్చి బలి అర్పించేవాళ్ళు. ఇలా అర్పించటానికి యాజకుడు ఉంటాడు. యాజకుడు పరిశుద్ధ స్థలంలో ఉంటాడు. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలం అనేది ఉంటుంది. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం అనేది ఆ యొక్క మందిరములో ఒక భాగంలో ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలం అనేది బలిపీఠం వెనక ఉంటుంది. యాజకుడు పరిశుద్ధ స్థలం దాకే వచ్చాడు కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి రావటానికి అర్హత లేదు ఎవరికి కూడా.
అందుకని మీరు ఇంతకుముందు అంటే మీకు ప్రారంభంలో దేవుని మందిరానికి మీరు వస్తున్న సమయంలో బలిపీఠం దగ్గరికి రావటానికి మీరు భయపడేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు విధిరూపకమైనటువంటి పద్ధతుల గురించి మీకు తెలియపరిచిన వాళ్ళు తక్కువగా ఉన్నారు కనుక మీరు అంతగా ఆలోచన చేసుకొని ఇక్కడికి మనం వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు, ఇక్కడ నిలబడవచ్చు, నిలబడకూడదు, ఇక్కడ కూర్చోవచ్చు, కూర్చోకూడదు అనేది ఉంటుంది. ఇప్పటికి కూడా మీరు కొన్ని మందిరాల్లోనికి వెళ్ళి చూసినప్పుడు కొన్ని మందిరాలలో ఎలా ఉంటుందంటే పరిశుద్ధ స్థలం ఉంటున్నట్టు కానీ అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటానికి చెప్తాను. మనం అంబాపురం ప్రాంతానికి ప్రార్థనకి వెళ్తాం కదమ్మా. వెళ్ళినప్పుడు మందిరంలో ఇక్కడ కుర్చీలేసి ఇక్కడ ఉంచుతారు. మందిరంలో ఉన్నటువంటి దైవజనుడు ఇక్కడే ఉండాలి, ఇక్కడ దాకా రావటానికి లేదు. ఎందుకంటే ఇంకా ధర్మశాస్త్రము వాళ్ళ దృష్టిలో ఉంటుంది. ఇలాగనే కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మందిరాలు ఏంటంటే ఒక కట్టంజనం చేస్తారు. అంటే స్టీల్ గేట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెడతారు. ఎవరినంటే వాళ్ళని లోపలికి రానిరు. కేవలము ఒక వ్యక్తి మాత్రమే లోపలికి వస్తారు, మిగతా వాళ్ళందరూ అక్కడే. మిగతా ఎవరైనా పాస్టర్ గారు కూడా ఆ కిందనే వాక్యం చెప్పేది, కిందనే ప్రార్థన చేసి అటు నుంచి అట్టు వెళ్ళిపోతారు, ఇక్కడ దాకా రానియరు. ఎందుకంటే ఇది అతి పరిశుద్ధ స్థలము, ఎవరు పడితే వాళ్ళు రావటానికి లేదు అంటారు. మనమేమనుకుంటున్నామంటే మనము కూడా మునపటిలాగా, అంటే మునుపున్నాము కదా, మునిపు ఎలా ఉండేది, గుడిలోనికి వెళ్ళేవాళ్ళం, గర్భగుడిలోనికి వెళ్ళాం మనం. మీరు ఎప్పుడైనా పూజ చేసుకోవడానికి వెళ్ళారనుకోండి, గుడిలోనికి వెళతారు, ఆ గుమ్మము బయట మిమ్మల్ని నిలబెడతారు. మీరు తెచ్చినటువంటి ఏదైనా కానీ, అది కొబ్బరికాయ కానీ పలహారం కానీ ఏదైనా పక్కన పెట్టండి. పూజారికి ఇచ్చినప్పుడు ఆయన తీసుకెళ్ళి గర్భగుడి లోపలికి తీసుకెళ్తాడు. మనం ఎవరిమైనా వెళ్తామంటే రానియరు మనం, ఎందుకంటే మనకు అర్హత లేదు. కానీ బైబిల్ గ్రంథంలో ఇప్పటికి కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే మనకు అర్హత లేదన్నట్టుగానే బయట నెట్టేస్తున్నారు అందరినీ. మీకు అర్హత లేదు, మీరు రాకూడదు, మీకు అర్హత లేదు, మీరు రాకూడదని బయట పెట్టేసి అతి పరిశుద్ధ స్థలాన్ని ఇప్పటికీ వేరు చేసేవాళ్ళు చాలా ఉన్నారు. తెర అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. తెర ఇది ఇప్పుడు మనమైతే మామూలుగా ఇది డెకరేషన్ కోసం కట్టుకుని తెర కాదు. మళ్ళీ మీరు తెర అనుకుంటారు, తెర కాదు, ఓన్లీ వెనక బ్యాక్గ్రౌండ్ కోసమే కట్టామంతే. కానీ కొన్ని మందిరాలు ఎలా ఉంటుందంటే ఇక్కడ కడతారు, ఇప్పుడు ఉన్నాం కదా, ఎన్ని నుంచి ఎంత ఉంది కదా, ఇక్కడ కడతారు. ఇక్కడ కట్టిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ మందసం కానీ, ఈ రొట్టె కానీ, రసము కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ లోపల ఉంటాయి. చేసేవాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు మీరైతే చేస్తుంటారు, ఇప్పుడు సహోదరు చేస్తున్నారు కదా, అక్కడ అలా చేయటానికి లేదు. ఎవరు పడితే వాళ్ళని చేయలేరు. ఎందుకంటే అది కేవలము తాకటానికి కూడా అర్హత లేదంటారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని ఇంకా అప్పటిలాగే చూస్తున్నారు. అప్పటిలాగా చూడటం వల్ల ఇప్పుడు యేసు ప్రభు చనిపోయింది వ్యర్థమైపోయింది వాళ్ళ దృష్టిలో. అర్థమవుతుందా? ఇప్పుడు నిత్యం తీసుకొచ్చి, లేకపోతే మనం ఇప్పుడు వాగు ఉన్నది కదా అక్క, మన ఊరు వాగు ఉంది కదా, వాగు దాడుతుంటాం మనం. నీళ్ళు వచ్చినప్పుడు దాటలేం, ఎందుకు, నీళ్ళు ఉన్నాయి కాబట్టి. అప్పుడు ఏం చేశారు, ఊరన్న ఒక అధికారులు వచ్చి బ్రిడ్జి కట్టారు. ఇప్పుడు బ్రిడ్జి కట్టినప్పుడు వాగు దాటలేము, బ్రిడ్జి దగ్గర పోయి మేము దాటలేము అని అనుకోండి, బ్రిడ్జి కట్టు కూడా ఏమవుద్ది, అర్థమే కదా. బ్రిడ్జి అంత ఖర్చు పెట్టుకొని కట్టుకోవడం అర్థమే కదా. ఇప్పుడు ఇక్కడి దాకా మనం రావటానికి మనం వాళ్ళకి యేసు ప్రభువు ఏం చేశాడంటే తను వారధిగా ఉండి అని రాయబడింది. తను వారధిగా ఉండి దీన్ని కొట్టేసి ఇక మనకు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశం కలిగించాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి ఏం కలిగించాడు, ప్రవేశం కలిగించాడు. అందుకే మీ ద్వారా నేను చెప్తుంటాను, ఇది చేయటానికైనా మీకు అర్హత ఉందమ్మా, చేయొచ్చు, ఇక్కడ లోపల ఏదన్నా క్లీన్ చేయాలంటూ వచ్చి చేయొచ్చు అంటారు. మీరు అంటాను అయ్యా అక్కడికి వస్తే ఏమన్నా అవుద్దంటే ఏమీ కాదు. ఎందుకు కాదంటే యేసు ప్రభు వారు మన వాళ్ళు ఏం చేశారంటే సమాధానపరిచాడు. తన సమాధానం ద్వారా ఎలాగంటే అక్కడ రాయబడింది చూడండి. అక్కడ ఏం రాయబడిందంటే బైబిల్ గ్రంథం మనం చూసినప్పుడు, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయిస్తూ ఏం చేశాడంట, సంధి అంటే తెలుసా, సంధి చేయటం అంటే తెలుసా, సంధి చేయటం అంటే ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నారు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యకి వెళ్ళేసి సమాధానపరిచి ఏమి ఇబ్బంది లేదు బాగా ఉండని చెప్తే దీన్ని సంధి అంటారు. ఇలాగ సంధి చేసి ఇద్దరిని ఏం చేశారంటే ఏకం చేశాను. ఇప్పుడు ఇరాన్
అమెరికా యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు చాలామంది పోతున్నారు, మధ్యలోకి పోయి మీరు ఇప్పుడు సమాధానంతోనండి ఇట్లా కొట్టుకుంటే దేశాలు నాశనం అయిపోతాయి, ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ తగ్గిపోతుంది. ఇప్పటికిప్పుడే మీకు వార్తలు వచ్చే రాలేదు, నిన్నటి నుంచి మన గ్యాస్ పెరిగింది అంటున్నారు, పెట్రోల్ పెరుగుద్దంట, సిలిండర్ పెరుగుద్దంట రేట్లు. ఎందుకంటే ఎఫెక్ట్, యుద్ధం ఎఫెక్ట్. ఇలా జరగటం వల్ల మీ ఒక్కరికి ఏం కాదు, ప్రపంచం మొత్తానికి నష్టం జరుగుద్ది. కాబట్టి ఎవరో ఒకళ్ళు వెళ్ళి వాళ్ళ నాయకుడితో వీళ్ళ నాయకుడితో సంధి చేస్తే ఇప్పుడు వాళ్ళకు వీళ్ళకి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క యుద్ధం ఆగిపోయినప్పుడు మరలా రవాణా అనేది జరుగుతూ ఉంటుంది, మరలా ఇవన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ కూడా యేసుప్రభు ఏం చేశాడంటే ఎవరు అర్హత లేనివాడు లేడు, అందరూ దేవుని దృష్టిలో అర్హులే, అనర్హులుగా ఎవరిని నేను చేయలేదు, కాబట్టి అందరూ అర్హులుగా చేశాను. కాబట్టి ఇశ్రాయేలీయులారా మీరు మాత్రమే కాదు, ఇదిగో అన్యజనులను కూడా నా మరణము ద్వారా నేనేం చేశాను అంటున్నారంటే బాగా గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మీకు అర్థం కావటానికి చెప్తాను, బాగా చదువుదాం. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు రాసినటువంటి ఒక పత్రికలో నుంచి ఒక మాట చదువుదాం, జాగ్రత్త చూడండి. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనాన్ని నిదానంగా చదవండమ్మా. 13వ వచనం ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఏంటమ్మా, మనమందరము ఇక్కడ ఎవరు చెప్తారు, యూదులైనను గ్రీసు దేశస్థులైనను దాసులైనను స్వతంత్రులైనను అందరు కూడా ఒక్క శరీరములోనికే ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారైతిమి అని రాయబడింది. ఇక్కడ ఒక్క శరీరము అనగా మనందరము బాప్తిస్మం పొందారంట. ఏ విధముగా పొందామంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో జాగ్రత్త గమనిద్దాం, జాగ్రత్త చూడండి కొద్ది మాటలు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుంచి నిదానంగా చదువున్నాం. 26 నుంచి యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారం వారసులై ఉన్నారు. ఆమేన్. జాగ్రత్తగా నుండమ్మ. ఇది అన్నా కూడా కొద్దిగా మీకు మర్మం సంబంధించాము, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తునందు మీరందరూ కూడా ఏమై ఉన్నారంట, ఈ దేవుని కుమారులై ఉన్నారు. ఎలాగా దేవుని కుమారులై ఉన్నారు? విశ్వాసము వలన రాయబడింది. అక్కడ అదే రాయబడిందమ్మా, విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఈ మాట మీకు చాలా ప్రాముఖ్యమైనది. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని తేడా లేదు. యూదుడు అంటే ఎవరు? యూదులంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. గ్రీసు దేశస్థులు అంటే అన్యులు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళని తేడా ఏం లేదు. ఇక్కడ వాళ్ళు వీళ్ళని తేడా ఏమి లేదు. తర్వాత ఏమన్నాడు? దాసుడని స్వతంత్రుడని. దాసుడు అంటే ఎవరు? ఇక్కడ దాసులు అంటే ఎవరు తెలుసా? పాపమునకు బానిస అయినటువంటి వాళ్ళందరూ దాసులు అంటారు. దాసులు, మనం దాసత్వంలో ఉన్నాము, దాసత్వంలో అంటారు, తెలుసు కదా. స్వతంత్రులు అంటే ఎవరు? ఇప్పుడు చెప్పాలి, స్వతంత్రులు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. వాళ్ళే కదా అంటున్నారు. ఏమన్నాడు? వాగ్దానముల మావి
ఇప్పుడు వాగ్దానం మాది, ధర్మశాస్త్రం మాది, ప్రభువు మావాడు, దేవుడు మాకిచ్చాడు వారసత్వము, మేము స్వతంత్రులము. అదే కదా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇదిగో దాసి వలన ఒకడు, స్వతంత్రురాలు వలన ఒకడు పుట్టెను రాయబడినట్టు రాయబడింది. కాబట్టి ఇప్పుడు దాసుడని స్వతంత్రుడని తేడా లేదు. తర్వాత పురుషుడని స్త్రీ అని తేడా లేదు. ఇక్కడ ఎందుకు ఈ మొత్తాన్ని విభజించుతున్నాడంటే ఇక్కడికి వచ్చాక తేడా చేపించారు జనాలు. అర్థమవుతుందా? ఇప్పుడు దాసుడని స్వతంత్రుడని తేడా లేదు. ఓకే, ఈ విషయాన్ని మనం వదిలేద్దాం. ఎందుకంటే అందరూ యేసు ప్రభువుని నమ్ముకున్నాక మనం అందరం ఒకటమే అయిపోయాం. యూదుడని గ్రీసు దేశస్తుడంటే పెద్ద తేడా లేదు. కానీ కొన్ని సంఘాలు ఏం చేశాయంటే స్త్రీ పురుషుడని విభజించి పెట్టేశాయి. ఎవరేం మాట్లాడటానికి లేదు ఇక్కడ. అదికే కదా ఇప్పుడు అదే కదా అక్కడ రాయబడింది. ఇప్పుడు ఏం చేశాయి? విభజించాయి. ఎందుకు విభజించాయి? విభజించడానికి గల కారణం ఏందమ్మా? ఎప్పుడైనా విభజించడానికి గల కారణం ఏంది? ఎప్పుడన్నా ఆలోచించారా? మీరు ఎప్పుడైనా పోయినప్పుడు, ఏదైనా మందిరంలోనికి వెళ్ళినప్పుడు, ఏదైనా సంఘంలోనికి వెళ్ళినప్పుడు మైకు తీసుకుని వాక్యం చెప్పమంటారా? మీరు మాట్లాడకూడదు, కనీసం మీరు పాట పాడకూడదు, మీరు ముందుకు రాకూడదు, దానికి మీరేంటి పెద్ద ఎగేసుకొని వస్తున్నారు, మీరు స్త్రీలు, మీరు వెనకే ఉండాలి, మీరు పక్కనే ఉండాలన్నాడు. మరి ఇక్కడ ఈ పౌలు గారు ఈ మాట ఎందుకు రాశాడు అసలు? ఇప్పుడు పౌలు గారు ఈ మాట రాసినప్పుడు ఇది చాలామంది ఏమంటారంటే, ఇలాగ మీరు చెప్పిస్తున్నారేంది, స్త్రీలను తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారేంది, అసలు మీకు బైబిల్ ఏం తెలుసు అన్నప్పుడు, బైబిల్ తెలియకుండా చెబితే ఆ యొక్క శాపం మా మీదకి వస్తుంది. బాగా అర్థం చేసుకోండి. తెలియకుండా చెప్తే ఆ శాపము మా మీదకి వస్తుంది. ఇప్పుడు తెలియకుండా నేను చెప్పటం వల్ల తెలుసుకున్నాం. అందుకేమన్నాడు? స్త్రీ అని పురుషుడని తేడా లేదు. అదే రాయబడింది అక్కడ. ఏం లేదంట అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ, ఆమేన్, యేసుక్రీస్తులో ఇప్పుడు అందరం ఏమైనా ఏకము. ఇప్పుడు ఏకమైన తర్వాత బైబిల్ గ్రంథంలో మీరు అందరూ బాగా అర్థం చేసుకున్నప్పుడు సమరయ స్త్రీ అని ఒక ఆమె ఉందమ్మా. అక్క బాగా నేను కొద్ది నిమిషం. సమరయ స్త్రీ అని ఒక ఆమె ఉంది. ఆమె గ్రామంలోనికి వెళ్ళి ఏం చేసింది? యేసు ప్రభు వారు చేసినవన్నీ సువార్త చేసింది. ఇప్పుడు మరి అలాగనే చూసినప్పుడు మగ్దలేన మరియ అని ఒక ఆమె ఉంది. మగ్దలేన మరియ 7 దెయ్యములను ఏమలో నుంచి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈమె ప్రారంభంలో ఏం చేసింది? యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారిని చూసి ఆయనను కనిపెట్టుకోవాలని ఎదురు చూసింది. కానీ కానపడలేకపోయినందున ఏడుస్తూ ఉండగా యేసు ప్రభువే ఆమెతో చెప్పినప్పుడు ఆమె వెళ్ళి శిష్యులకు సువార్త చేసింది. ఇంకా మీరు గమనించి ఆలోచిస్తే ఇంకా మీకు అందరికి అర్థం కావట్లేదు చెప్తాను. ఇప్పుడు మరి సంఘంలో చాలామంది ఉన్నా లేకపోయినా కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. చనిపోయిన తర్వాత శవమును, అంటే ఆ యొక్క శవాన్ని భూస్థాపితానికి తీసుకెళ్ళేటప్పుడు స్త్రీలు ఎక్కువ రారు, ఇంటి దగ్గర ఉంటారు, పంపించేస్తారు, ఇంక ఏడుతూనే ఉంటారు, మేము రాకూడదు అంటారు. కానీ యేసు ప్రభు వారిని నమ్ముకున్న తర్వాత ఇక్కడ యేసు ప్రభు శవాన్ని భూస్థాపితానికి అప్పచెప్పినప్పుడు అక్కడ స్త్రీలు కూడా ఉన్నారని రాయబడింది బైబిల్ గ్రంథం. వాళ్ళు సమాధి చేశారని రాయబడింది. అందుకని యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి భయాలు ఇలాంటివి ఏముండవు. అందుకని వెళ్ళిపోతారు. వీళ్ళు అంటారు మీకేది పట్టించుకోరు, మీరు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తారు, అసలు మీరు అనర్హులని మనం చెప్పుకున్నాం. దేవుడు చెప్పలా. దేవుడు అర్హులుగానే మార్చాడు. ఎందుకు? ఎప్పుడైతే లోకంలో ఉన్నామో లోకంలో అనర్హులుగా ఉన్న మనమల్ని యేసు ప్రభు రక్తంతో కడిగి మనలకు సంధి చేసి మనందరినీ కూడా అర్హులుగా మార్చాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? ఇదిగో స్త్రీ అని, పురుషుడని, యూదుడని, గ్రీసు దేశస్థుడని, స్వతంత్రుడని, దాసుడని లేదు, అందరూ కూడా యేసు ప్రభువునందు ఏకమై ఉన్నారు. ఇప్పుడు అందుకే చెప్తున్నారు పరిచర్య మేం చేయాలంటే ఎవరైనా చేయొచ్చు. ఇదేమి మేమేదో అజ్ఞానం కలిగి దేవుడి యొక్క జ్ఞానం లేక మేము పరిచర్య చేయించటంలా, ఎవరైనా చేయొచ్చు. ఇది దేవుడిచ్చిన స్వాతంత్రం. ఈ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయడానికి రాలా. అందుకు కొంతమంది దైవజనులు వచ్చినప్పుడు అంటారు మీ సంఘంలో స్త్రీలు ఏంది, ముందు వచ్చి పాటలు పాడతారు, ముందు వచ్చి నిలబడతారు, ముందు వచ్చి చేస్తారు, కీబోర్డు వాయిస్తారు, తపలా కొడతారు, అసలు వాళ్ళకి అర్హత లేడం అంటే నేను ఒకటి చెప్తాను, అసలు బైబిలే ఇస్తే వీళ్ళు ఎవరు వద్దంటానికి? ఇప్పుడు బైబిలే చెప్పింది కదా, మనమేం చెప్పాల్సిన అవసరం లేదు కదా. పాత నిబంధనలో లేదా? పాత నిబంధనలో మిరియాం ఏం చేసింది? మిరియాం తెలుసా మీకు? మిరియాం తెలుసు ఎవరికన్నా? మిరియాం ఏం చేసింది? సితారా వాయించిందంట. తంబురి సితారాలు పట్టుకొని వాయించుకుంటూ పాట పాడుకుంటూ దేవుడిని స్తుతించుకుంటూ వెళ్ళారన్నట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథంలో.
మీకు అందరికీ బాగా అర్థం చేసుకోవాలి. కొన్ని విషయాలు బాగా అర్థం చేసుకుంటేనే మనం బైబిల్ గ్రంథాన్ని చెప్పగలము. ఎవరైనా అడిగినప్పుడు సమాధానం చెప్పాలి బైబిల్ గ్రంథం తెలిస్తే. తెలియకపోతే ఏం చెప్తాం? మొన్న ఒకరోజు నేను సువార్తకి అక్కడికి వెళ్ళేసి వస్తున్నప్పుడు బయట మాట్లాడి వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు వచ్చి, అయ్యా పాత నిబంధనలో యెహోవా అని ఉంది, కొత్త నిబంధనలో యెహోవా అని ఎక్కడ లేదు కదా, ఎందుకని అట్లా రాశారంటే, ఇప్పుడు వాటితో మీకు ఏమైనా పని పాస్టర్ గారు, ఏమన్నా అవసరమా చెప్పండి మాట్లాడుకుందామంటే, అక్కడ మనం చూసినప్పుడు మోసే గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను అని మోసే అన్నాడు కదా. అక్కడ క్రీస్తు నిమిత్తం అని పెట్టకూడదంట. ఏం పెట్టాలంట? యెహోవా నిమిత్తం అని పెట్టాలి. బైబిల్ తప్పు రాశారు అంటున్నాడు. ఇప్పుడు అదే ఇక్కడ జరిగిన చర్చ అంతా కూడా ఎప్పటికీ ఎవరికి అర్థం కాని ఇదే. ఈయన ఏమంటున్నాడో తెలుసా? బైబిల్ అలా రాయకూడదు పాస్టర్ గారు, ఇలా రాయాలంటే నేను ఒకటే చెప్పాను, ఈ గొడవలు ఈ కొట్లాటల తర్వాత సంగతి, ముందు పాపంలో ఉన్న వాళ్ళని రక్షించిపోయి చాలని చెప్పినాడు. ఇవన్నీ తర్వాత సంగతి. ఇప్పుడు నువ్వు నేర్చుకునే ఉద్దేశంలో లేవు, నేను నేర్పించే ఉద్దేశంలో లేను. మనం పాపలు రక్షించడానికి ముందు పాపలు రక్షించు, తర్వాత సంగతి ఏంటి చూసుకుందామంటే అట్ట కాదులే అంటుంటే, అట్ట కాకపోతే మరి అట్ట అసలు ఏమి అర్థమైంది? వాళ్ళకు ఏమి తెలుసుకున్నారని మాట్లాడాలి వాళ్ళ గురించి మనం ఇప్పుడు. ప్రతి ఒక్కరు ఒకటి అంటారు, ఏ ప్రార్థన బాగలేదు, ఆడ బాగుంది, ఆడిపోతే ఆ పరిశుద్ధాత్మ వచ్చింది, ఈడ బాగలేదు. అసలు వీళ్ళు ఏం తెలుసు చెప్పండి? ఊరికేమన్నా తెలుసాక? ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఇప్పుడు మీరు మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ఒకవేళ నేను లేనప్పుడు మీరు కూర్చొని కొన్ని పాటలు పాడి వాక్యం చెప్పమన్నా కూడా వీళ్ళేంది ఎలాంటి పెత్తనదారులు చేశారు, అసలు వీళ్ళు ఊరి వీళ్ళకేం తెలుసు అంటారు. అసలు ఏమి తెలియకుండా మనం మాట్లాడతామా? ఏమి తెలియకుండానే ఈరోజు కూడా బైబిల్ రోజు గంటల తరబడి చదువుకోవటానికి ప్రయాసపడుతున్నప్పుడు ఏం తెలియకుండా ఉండము. తెలుసు ఏంటంటే చూడండి, అది బైబిల్ గ్రంథం చూడండి. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీ కాదు, ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నిదానంగా చదవండమ్మా. 6వ వచనం, ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలువారునై ఉన్నారన్నదియే. ఆ మర్మం ఇదేంటిదంట? మర్మం అంటే దాచబడింది. ఈ దాచబడింది ఏంటంట? అన్యజనులు గొడక యూదులతో పాటు ఏమై ఉన్నారంట? సమానమై ఉన్నారు. ఈ సమానం అనేదాన్ని ఒప్పుకుంటారు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఒప్పుకోరు చెప్పండి? మేము పరిశుద్ధులము, మీరు పాపులు. మరి యేసుప్రభు చనిపోయింది ఊరి కోసం. ఇప్పుడు చెప్పాలి, యేసుప్రభు చనిపోయింది ఊరి కోసం అక్క? పాపుల కోసం. అంటే మీకోసం కాదు కదా, అసలు మీకు అర్హత లేదు, మాకుందని చెప్పాలి. ఇంకా యేసుప్రభు చనిపోయింది పాపుల కోసం, నన్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడానికి ఆయన చనిపోయాడు. ఇప్పుడు నువ్వు నన్ను వద్దంటావే, నాకు అర్థం కాల. ఇప్పుడు ఆయన చనిపోయి నన్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టిన తర్వాత నువ్వెవరు వద్దంటానికి? అంటే నువ్వు వద్దంటున్నావంటే నీలో ఏదో దురుద్దేశం ఉంది. ఇంకా నేటికి కూడా నీలో ఏముందంట? బైబిల్ గ్రంథంలో రాయబడింది. పాత నిబంధన చదివినప్పుడంట వాళ్ళల్లో ఏముందంట? ఆ ముసుగు అంటే ఇంకా ఉందంట. ముసుగు, అది ఏ ముసుగు? మీరు ఇప్పుడు స్త్రీలు వేసుకునే ముసుగు కాదు, ఒక ముసుగు వేసుకున్నారంట. ఆ ముసుగులో మర్మం అనేది అర్థం కాక ఇదే నిజం అనుకొని దానిలో వెళ్ళిపోతున్నారు. ఇదే నిజం అనుకుంటున్నారు. నిజం కాదు, మనకు కావాల్సింది ఏంది? సత్యం. ఆ సత్యం ఏం చేసింది? అందరినీ స్వతంత్రులుగా మార్చింది. అందుకే చెప్తున్నాను, చాలాసార్లు మీకు చెప్తుంటాను, పరిచర్య విషయములలో స్త్రీ అని పురుషుడని గొప్పవాడని తక్కువవాడు కానీ తేడా ఉండదన్నప్పుడు మనం ఇంటర్నల్గా ఫీల్ అవుతున్నామంటే ఇంకా మనం ఆధ్యాత్మికంగా బలపడలేదని అర్థం. ఆధ్యాత్మికంగా బలపడితే మనం పరదేశులమై ఉన్నాము, పరలోకములో ఉన్నాము, పరసంబంధమైన వారసత్వం కోసం పాకులాడుతున్నాము, పరసంబంధమైనటువంటి దానికోసం ఎత్తుకులాడుతున్నప్పుడు ఈ సంబంధమైన ఆలోచన మనలో రాకూడదు. మరి ఈరోజు అందరిలో అదే ఆలోచనలు ఉన్నాయి. ఎక్కడికి పోయినా ఎంత చేసినా కూడా ఏమంటారు తెలుసా? ఎంత చేసినా కూడా ఇంతే కదా అంటే నువ్వు అక్కడే ఆగిపోయావు. ఆ గిరి దాటని ఎట్లా నిన్ను
ఇక్కడే ఆగేస్తున్నారు. ఎక్కడికి, ఏంది, ఇదే నీవు ఆగిపోతున్నావు, ఇదే కదా అంటే నిన్ను నువ్వు ఆపుకుంటున్నావు. ప్రభువు నిన్ను స్వతంత్రుడిగా చేశాడు. ప్రభువు నిన్నేం చేశాడు? స్వతంత్రుడిగా చేశాడు, అర్హుడిగా చేశాడు. నీకును మాకును మధ్య ఉన్నటువంటి విధిరూపకమైనటువంటి ధర్మశాస్త్రమును, ఆ గోడను పడగొట్టాడు. దేని ద్వారా పడగొట్టాడంట? దేని ద్వారా రాయబడింది? దేని ద్వారా రాయబడిందమ్మా? ఆయన మరణము ద్వారా. ఆయన మరణము ద్వారా. అందుకేనంట ఆయన చనిపోయినప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందికి రెండుగా చినిగాను. దేవాలయపు తెరే చినిగిపోయింది. ఎందుకు జరిగిందంటే ఇక ఎవరు కూడా లోపలికి వెళ్ళటానికి అవసరం లేదు. అసలు అతి పరిశుద్ధ స్థలం అధీనంగా లేదు. అంతా ఒకటైపోయింది. ఎందుకంటే ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్క రక్తంతో కాకుండా తన స్వరక్తంతో వెళ్ళి అందరికీ పరిశుద్ధతనిచ్చేశాడు ఆయన. ఇంకా ప్రతిసారి నువ్వు పాపం చేసినప్పుడల్లా ఒక పావురాన్ని తీసుకొచ్చి బలి ఇవ్వాల్సిన అవసరంలా ఆయనే మనందరి కోసం బలి అయిపోయాడు. ఆయనే మన కోసం బలి అర్పణగా మార్చిపోయాడు. ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సింది అర్పణలు కాదు. ఏమి ఇవ్వాలంట? ఏమి ఇవ్వాలని రాయబడింది? సజీవ యాగముగా మనమే అర్పించుకోవాలి. ఇది చాలా లోతైనటువంటి విషయము. అర్పణలు కాదు ఇవ్వాల్సింది. అర్పణ ఎవరికి కావాలి? నువ్వు తెచ్చే 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఎవరికి కావాలి? నిన్ను నువ్వే దేవునికి అర్పించుకోవాలి. నువ్వు తిన్నా, తాగినా, తినినను, పానము చేసినను, పని చేసినను దేని నిమిత్తమై అంట? దేవుని మహిమ నిమిత్తమే జరిగించాలంట. చాలా కష్టం అది. ఎందుకంట మనం ఎవరేమంట? ఏమై రాయబడింది అక్కడ? మనం ఎవరేమంట? దేవుని వారము, దేవుని బిడ్డలము, దేవుని పనిలో పాలి భాగస్థులము, మనము దేవుని వారిమి. ఇక మనకు లోకముతో సంబంధము కట్ అయిపోయింది. అక్కడే ఈరోజు విశ్వాసులకి, పాస్టర్లకు మధ్య పెద్ద భేదం వచ్చేసి ఆగిపోయింది. అక్కడే సువార్తను ఇక్కడ దాకా తీసుకురావాలని దేవుడు అనుకుంటే అక్కడ ఆపేశాడు. ఎందుకంటే మీకు అర్థం కావడానికి చూస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1-2 వచ్చిన జాగ్రత్తగా చదవండి అమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1-2 వచ్చినాడు. ధర్మశాస్త్రం రాబోచున్న మేలులు చేయగలదే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు గనుక ఆ యాజకుడు ఏటేట ఎడతెగకుండా అర్పణలు అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎప్పుడునూ సంపూర్ణ సిద్ధి కలగజేయ నేరవు. అలాగు చేయగలిగిన ఎడల సేవించుచున్నవారు ఒక్కసారే శుద్ధిపరచబడిన తర్వాత వాని మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇక ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు రక్తము పాపములు తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చితివి. ఆమేన్. బాగానండి, జాగ్రత్తగానండి. ఏమంటున్నాడంట? బలియు అర్పణయు నువ్వు కోరలేదు. మరి ఏం కోరుకున్నాడు ఆయన? ఏం కోరుకున్నాడు? ఇప్పుడు చూడండి, అక్కడ ఏం కోరుకున్నాడు? నాకొక శరీరము అమర్చితివి. పూర్ణ హోమములను, పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలుయులు, అర్పణలు, పూర్వ హోమములు, పాప పరిహారార్థములు బలులను నీవు కోరలేదు కానీ అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఆయన చిత్తమేంది? నీ శరీరము నా కోసము ఇవ్వాలి. ఆమేన్. ఎవరి కోసం ఇవ్వాలంటే శరీరము? ఆయన కోసం ఇవ్వాలి.
ఆయన కోసం నీకు మోకాలు వేయాలి, ఆయన కోసం నీ రక్తం కార్చాలి, ఆయన కోసం నీ పాదాలు పరుగులు తీయాలి, ఆయన కోసం నీ నోరు పాడాలి, ఆయన కోసం నీ యొక్క చెవులు వినాలి, ఆయన కోసం నీ యొక్క కళ్ళు చూడాలి. వీటి కోసమే నీకు శరీరం ఇచ్చాను కానీ నీ కోరికలు తీర్చుకొని, నీ ఆకలి తీర్చుకొని, నీ అలసట తీర్చుకొని, నీ సుఖాల కోసం, నీ సంతోషాల కోసం, నీ జీవితం కోసం నేను శరీరం ఇయ్యలా. ఎప్పుడైతే మనము ఆయనలోనికి వచ్చి మనము ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము యొక్క ఆ గోడల తీసివేయబడిన తర్వాత మనము ఆయనతో కలిసిపోయాము. ఇప్పుడు మనము ఈ శరీరాలు పూర్ణ హోమము బలిగా ఆయనకు అర్పించాలి, సజీవ యాగముగా. అది బైబిల్ గ్రంథం చెప్పేది. ఏ యాగం అంట? కష్టం కదక్క, బాగా ఆలోచించడక్క. కష్టమే కదా. మీరు అనుకోవచ్చు ఎందుకు కష్టమయ్యా అనొచ్చు. ఎందుకు కష్టం అంటే ఉదయం లేచిన తర్వాత దేవుని కోసము నీ శరీరం ఎక్కువ ప్రయాసపడుతుందా, లోకం కోసం నీ శరీరం ఎక్కువ ప్రయాసపడుతుందా? అదే ఎగ్జాంపుల్, ఇంకేమీ లేదు. నేను దేవుని కోసమే ప్రయాసపడుతున్నానంటే నువ్వు ధన్యుడివే. ఆమేన్, నువ్వు ధన్యుడివే. లేదయ్యా ప్రయాసపడాలన్న ఆశ నాకుంది కానీ నా వల్ల కావటం లేదంటే ఇంకా నీవు పరిపూర్ణుడు కాలేదు, ఇంకా నువ్వు దేవుని కోసం బ్రతకాలన్న తపన నీలో రాలేదు. ఎందుకంటే మనము చేయాలనుకున్నది ఏదియో చేయలేకపోతున్నాము, చెయ్యకూడనిది ఏదియో ఇష్టపడి చేస్తున్నామని రాయబడింది పౌలు గారు. అందుకే మనం చూడండి, పూర్ణ హోమముగా సజీవ యాగముగా మనం ఎప్పుడైతే అర్పించుకుంటామో అప్పుడు ఇక అర్పణలతో పని లేదు. అర్పణలు పని ఉంటుందా? మీరు అనొచ్చు అర్పణ పని లేకపోతే అట్టంటే ఇప్పుడు నేనే వచ్చాను, ఇప్పుడు నా యొక్క పనే నేనే దేవుడికి అర్పించుకున్నాను, ఇప్పుడు నేను తిన్నది, నేను తాగినది, నేను సంపాదించింది మొత్తం ఇంకా నా దేవుడికే కదా. అది ఇక్కడ దేవుడు కోరుకునేది. ఇశ్రాయేలీయులు 10% దశంభాగం అన్నారు, కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే దశంభాగము 20%, 40%, 50% అన్నట్ల నువ్వే దేవుడికి కావాలన్నారు. ఇంకా పర్సెంట్లతో పని, ఇంకా పర్సెంట్తో పని ఉందా? నువ్వే దేవుడికైతే మరి నువ్వెలా బతకాలంటే నన్ను ఆయన బతికేస్తాడు అంటున్నాడు. ఏమన్నాడు అక్కడ బైబిల్ గ్రంథంలో? ఆ మాట మీరు చదివినప్పుడు ఆ యశంగా మాట చూడండి ఒకసారి. ఎఫెసీ 2:14 మాట మీరు చదివిన మాట ఒక్కసారి చూడండి. ఆ మాట నిజంగా మాట నేను చాలాసార్లు చదివినప్పుడు నాకు అదే అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. 2:13-14 ఇందా చదివిన మాట అమ్మ. ఆయనను మన ఉభయులను ఏకము చేశాను. ఎవరినంటే ఉభయులు అంటే ఇశ్రాయేలీయులను అన్యులను ఏం చేశారంట? ఏకము చేశాను, ఒకటిగా చేశారంట. ఇప్పుడు ఒకటిగా చేసినటువంటి వీళ్ళు విశ్వాసము ద్వారా తండ్రి అయిన దేవునికి ఏమై ఉన్నారు? కుమారులై ఉన్నారని రాయబడింది. ఏమై ఉన్నారంటమ్మా? తండ్రి అయిన దేవునికి ఏమై ఉన్నామంట? కుమారులమై ఉన్నాము. పరిశుద్ధులతోని ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారు 18-19 చదువుకుంటుంది. ఇంక అక్కడ అయ్యే రాయబడింది, పరిశుద్ధులను ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నాము. ఇప్పుడు మనందరికీ దేవుడు తెలియచేస్తున్నటువంటి ఒక చిన్న మాట ఏంటంటే, మనము దేవుని ఇంటివారిమై ఉండి దేవుని యొక్క చిత్తానుసారముగా మనము జీవించినప్పుడు, దేవుని ఉద్దేశానుసారముగా మనం ఇక్కడ బ్రతుకుచున్నప్పుడు, అందుకని ఇక్కడ ఏమంటాడంటే జీవించువాడను, పౌలు గారు అంటారు జీవించువాడను నేను కాదు క్రీస్తే నా యందు. అంటే యేసు ప్రభు ఆయనలో జీవిస్తున్నాడంటే అది మామూలు విషయమా? జీవించువాడని నేను కాదన్నాడు ఆయన. మరి ఆయన జీవించకపోతే ఎవరు జీవిస్తున్నాడు? క్రీస్తు ఎలా జీవిస్తున్నాడు? ఎలా జీవిస్తున్నాడు అంటమ్మా? చూడండి 3:6 ఎఫెసీ పత్రిక కింద చదివారు కదా, 3:6.
ఈ మర్మం ఏదనగా ఆ, 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 ఆ. ఏమైనానంటే వాగ్దానములో పాలువారై ఉన్నారనయే. తర్వాత మాట ఆ, ఆ. చాలమ్మా, ఇది 8వ వచనమమ్మా చూడండి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఏంటంట విశ్వాసం. ఆ విశ్వాసం ఏంటంటే ఇప్పుడు గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం గురించి మనకు మాట్లాడుతున్నారు. ఆ మాట చెప్పుకొని ప్రార్థన చేద్దాం. మీరందరూ విశ్వాసము వలన ఎలా అయిపోయాము? విశ్వాసము. విశ్వాసం అంటే ఏంటిది? నమ్మకం. విశ్వాసం అనేది ఏంటంట? బైబిల్ గ్రంథంలో నుంచే మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకునేది. విశ్వాసం అనగా ఏంటమ్మా? విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. దేనికోసం మనం నిరీక్షించేది? దేనికోసం నిరీక్షిస్తున్నాం? పరలోకం కోసం. దాని నిజస్వరూపమే మనల పట్ల కలిగించాలి. దానికోసమే మనం ఎదురు చూడాలి. కానీ అందుకని బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు, మీరు బతికినను తినినను పానము చేసినను ప్రతిదీ దేవుని మహిమార్థమై పరలోక రాజ్యంలో ప్రవేశించుడు కొరకే ఇదంతా. అలా చెయ్యాలంటే మనం యేసు ప్రభువులో ఏకమైపోవాలి. యేసు ప్రభువుతో ఏకమై ఉండాలంటే మామూలు విషయం కదా అది. అంతా లోకంలో చచ్చిపోతే కానీ యేసు ప్రభుతో ఏకం కాలేము. యేసు ప్రభుతో ఏకం కావాలంటే ఏమన్నా చూడండి, ఏమన్నాడు? యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని ఏమీ లేదు, అందరూ ఒకటే. ఇప్పుడు ఒకటే అనే మాట దగ్గరకు వచ్చేలోపు ఎక్కడికక్కడ కంట్రోల్ పెట్టుకుంటున్నాం. మనం ఒకటే అనే దగ్గర కంట్రోల్ పెట్టుకుంటున్నాం. ఇది చెయ్యొచ్చా, వీడికి రావచ్చా, ఎక్కడ కూర్చోవచ్చా, మేము ఎలా అయితే బాగుండి. చాలామంది అప్పుడప్పుడు తెలుసా, మేమే కానీ పురుషులమై ఉంటే పరిచర్లో బాగుండేవాళ్ళం అంటాం. ఎవరు చెప్పారు? ఎక్కడైనా ఒకటే, మీరు పురుషులైనా ఒకటే, స్త్రీ అయినా ఒకటే. మీకున్నటువంటి విశ్వాసమే మీ పనిలో మిమ్మల్ని ముందుకు నడిపోతుంది. అంతే, మీకున్న విశ్వాసం అది, ఇంకేం లేదు. మనం ఏమంటాం, మా పరిస్థితులే బాగుంటే. పరిస్థితులు ఎన్ని? బైబిల్ ఏం చెప్తుంది? అట్ని సాకులు అని చెప్తుంది. ఏం చెప్తుంది? సాకులు. నీవు దేవునిలో బలంగా ఉన్నావంటే, ఆయన నిన్ను నడిపిస్తున్నాడంటే విశ్వాసమే నిన్నేం చేస్తుందంట? నిలబెడుతుంది. అందుకే మీకు పోయిన వారంలో చెప్పాను, ఇప్పుడు మనము ఇశ్రాయేలులతో సహపౌరులమయ్యాము కాబట్టి మనకు దశంభాగాలు ఉంటాయా అంటే దశంభాగాలు లేవు. ఇప్పుడు ఏమున్నాయి? మనమే దేవునికి అర్పించబడ్డాం. మనమే దేవునికి అర్పించబడ్డాం. దశంభాగాలతో పని ఏముంది? వాటితో పని ఏమని ఉందా? లేదు. ఇప్పుడు నేనే దేవునికి అర్పించబడితే ఇంకా నా డబ్బు కానీ, నా ఆస్తి కానీ, నా సంపద కానీ, నా బంగారం కానీ, నాకున్నదంతా ఎవరిది? మరి ఇంకా దాంట్లో మళ్ళీ 10% అంటే తప్పు కదా అది. ఇప్పుడు ఇంత లోతు మర్మం అర్థం కాక ఏం చెప్పారంటే అన్నిటినీ విభజించారు. ఇక్కడ నువ్వు ఇక్కడ. ఎందుకంటే మొత్తం అర్పించాలంటే కుదరదు కదా. నా పిల్లలకి ఏమి ఇవ్వాలి, నా పిల్లలకి ఏమి ఇవ్వాలి, వాళ్ళకు పెంచాలి, వీళ్ళకి పెట్టాలి, మొత్తం దేవుడికి తెచ్చిపెడితే ఊళ్ళేం బతుకుతారని ఇలాంటిది వచ్చి విభేదాలు పెట్టడం వల్ల అందరూ ఆడికాడికి ఆగిపోయారు. అంతే. అందుకే చాలామంది ఏం చేస్తారు తెలుసా? సువార్త చేయడానికి వచ్చేవాళ్ళు ఏమంటారు తెలుసు? ఎక్కువ శాతము వివాహం లేని వాళ్ళు రమ్మంటారు. ఎందుకంటే వివాహం లేని వాళ్ళకి ఏ ఫీలింగ్స్ ఉండవు. పిల్లలకు తెచ్చిపెట్టాలి, పిల్లలకు సంపాదించుకోవాలి, పిల్లలకు గోడ పెట్టుకోవాలి, భార్యకు గోడ పెట్టుకోవాలి, ఏళ్ళకు గోడ పెట్టుకోవాలి ఉండవు. వాళ్ళకి ఉన్నదంతా ఎవరికి? దేవునికి. ఇప్పుడు వాళ్ళు ఏం ఫీలింగ్స్ లేవుగా, వాళ్ళ దగ్గర ఏం ఆలోచనలు ఉండదుగా, వాళ్ళ కోరికలు ఏమి ఉండవుగా. ఇప్పుడు అంతా దేవుని పనికి వచ్చినా కూడా పక్షపాతం అనేది చూపిస్తారు. ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాడు ఖచ్చితంగా చూపిస్తాడు. ఎక్కడో ఒక చోట మీరు అంటారు చూపియడే అంటే ఖచ్చితంగా చూపిస్తాడు. అందుకని ఏ వస్తువు అయినా కూడా నేను చెప్తున్నాను, బాగా గమనించి ఆలోచించండి. దేవుని బిడ్డలదే, లోక బిడ్డలకు సంబంధం లేదు. అది గుర్తుపెట్టుకోండి మీరు. దేవుని బిడ్డలది. ఇప్పుడు మన వాహనం ఉందనుకోండి, ఆటో ఉందనుకోండి, మీరు ఎవరైనా బాగాలేనప్పుడు రమ్మనమంటమే కానీ వచ్చినప్పుడు ఎంత తీసుకుంటామని అడగటానికి హక్కు లేదు మీకు. అది దేవుని బిడ్డలది, అది దేవుని బిడ్డలకే. మళ్ళీ దేవుని బిడ్డలు కాకుండా లోకంలో వాళ్ళకి మనకు సంబంధం ఉండదు. మళ్ళా
దాని విషయంలో మళ్ళీ దానికి వ్యత్యాసం వేరు ఉంటుంది అంతే. ఎందుకంటే ఇది మన కుటుంబం. మన కుటుంబంలో ఉన్నటువంటి ఇప్పుడు మనకు కానీ ఇప్పుడు నీకు కానీ ఊరికన్నా కొద్దిగా ఇబ్బంది అయింది అనుకోండి, మన కుటుంబంలో మనం పోయి వాడుకుంటాం అంతే. అట్ట కాకుండా ఎవరో మాకు అవసరం ఉంది మేము ఆడదాకపోతాం ఏడదాకపోతాం ఉంటుంది, వాళ్ళ కుటుంబానికి కాదు, ఇది మన కుటుంబం వేరు మంది వేరు. అప్పుడప్పుడు మీరు ఏమంటారు తెలుసా, ఇదిగో మా పనులకు అన్నప్పుడు మీ పనికి మీరు వాడుకుంటున్నారు, ఆ పని ఎవరిదంటే మీదైతే ఓకే, కానీ అది ఎలా ఉంటుంది బాగా ఆలోచించి ఎలా ఉంటుందంటే పని మీదే కానీ ఫలితం మాత్రం లోకాంతి. అందువల్ల దానికి సమాధానం ఉండదు. మళ్ళీ ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఒక 10,000 సంపాదించాను అనుకోండి, 10,000 దేవునికే ఖర్చు పెడతాను. అదే మీరు 10,000 సంపాదించాను దేవునికి ఖర్చు పెట్టరు, దాంట్లో 100 ఖర్చు పెట్టేది, మిగతా 9,000 వేరే విధంగా ఉంటారు. మీరు అంటారు అయ్యా మనం ఇంట్లో ఒప్పుకోరు కదంటే, నేను అందుకనేది ఇది ఇల్లు ఇది లోకం, అది లోకం ఇది దేవుడు. అందుకని ఏమన్నారు తెలుసా, ఇప్పుడు చాలామంది హోసన్న మినిస్టర్ ఉంటారు కదా, వాళ్ళు సంపాదించిందంతా కూడా ఊరికెత్తరు వాళ్ళు. ఎందుకని వాళ్ళకి భార్యలు లేరు, పిల్లలు లేరు, ఆస్తులు లేవు, ఐశ్వర్యాలు లేవు, సంపద లేవు, కోరికలు, మొత్తం కార్లు కొన్న వాళ్ళే, ఆస్తి ఉన్న వాళ్ళకే, అంతస్తు ఉన్న వాళ్ళదే, మొత్తం దేవుంది అంటారు, వాళ్ళు అనిపిస్తుంటారు. మరి ఇక్కడ ఉన్నారు అనుకోండి, ఒక పిల్లోడు ఉద్యోగం చేస్తాడు, పాస్టర్ ఉన్నాడు, పాస్టర్కి 2 కొడుకులు పుడితే లేకపోతే 3 కొడుకులు పుడితే ఒక పిల్లోడు ఉద్యోగం చేస్తాడు. ఉద్యోగం చేసిన వాడికి ఈ దేవుళ్ళలో సంపాదించిందంటే సగం ఇవ్వాలి. ఇంకొక అమ్మాయికి పెళ్లి చేయాలి, ఆ పెళ్లి చేయాలంటే లోకంలో వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకు సగం ఇవ్వాలి, తర్వాత ఇవ్వాలి. సంఘాన్ని మీరు పోషించకపోతే అంటే సంఘం కాదు, ఇది నీ పర్సనల్ సంఘం వేరు, ఇది వేరు. అదే నువ్వు దేవుళ్ళలో ఉండుంటే ఆ పిల్లవాడిని కూడా దేవుని పరిచర్యలోనే ఉంచాయి. వాడు సంపాదించింది వాడు దీంట్లోనే పెట్టేస్తాడు. ఆ అమ్మాయి ఉంటే ఈ దేవుని మందిరంలో విశ్వాసం కలిగిన వాడు ఉన్నాడా వాడికి ఇచ్చేసాయి. వాళ్ళు ఊరయ్యా వాళ్ళకి అట్టియ్యాలి, మళ్ళీ ఎన్ని తల కనిపి అంటే నువ్వు భేదం కనిపిస్తున్నావు అంటే నువ్వు దేవుళ్ళు మారలా. భేదం వస్తుంది కదా ఇక్కడ, భేదం లేదు. అందరూ దేవుని యొక్క రక్తములో కడగబడి అందరూ ఆయన వారసులై ఉన్నారు. ఇక్కడ భేదం ఏడుంది మళ్ళా. అందుకని చాలాసార్లు చెప్తుంటాను, మీరు లోకంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే ఒక ఫీలింగ్స్ ఉంటాయి. కానీ మామూలుగా అయితే సేవ చేస్తున్న వాళ్ళని అన్న అని పిలవాలి అంతే, లేదా తమ్ముడు, ఈ 2 తప్పితే ఇంకేం లేదు. లేకపోతే అయ్యా, తండ్రి, అయ్యా అంటే తండ్రి, అయ్యగారు అంటారు చాలామంది, లేకపోతే డాడీ, నాన్న అంటారు. అంతే, ఇంతకు మించి ఫీలింగ్స్. ఎందుకంటే మన కుటుంబం ఇది. ఇప్పుడు మనం ఏమంటామంటే ఇలా పిలిస్తే నవ్వుతున్నారు అంటారంటే వాళ్ళకి లోకానికి మనకు తేడా ఏముంటుందమ్మా, వాళ్ళకేం తెలుసు చెప్పు. ఇప్పుడు నేను ఎప్పుడైనా నుండి అక్క మిమ్మల్ని అన్నాను అనుకోండి, అక్కని అనుకుంటే నేను నీకు అక్కను కాదంటానంటే, నాకు నువ్వు అక్కవే తెల్ల, నువ్వు అక్కవ కదన్నావు అంటే నువ్వు లోకపరమైన ఫీలింగ్ చూపిస్తున్నావు, నన్ను ఏం చేయమంటావు దానికి. అంతే కదక్క. చాలామంది అంటారు మీరు అక్క కాదా ఏనేదంటే వాళ్ళకి ఏం తెలుసు పాపం, తెలియదు. ఇప్పుడు నేను లోకంలో ఉన్నప్పుడు మీరు నాకు అన్నోళ్ళు అవుతారని, లేకపోతే వదినోళ్ళు అవుతారని, లేకపోతే ఇటు పోతే అత్తోళ్ళు అవుతారని అవన్నీ నాకు తెలుసు. ఇప్పుడు నేను దేవుళ్ళలోకి వచ్చాను, ఇప్పుడు ఏమని పిలుస్తాను, అక్క అన్న. ఏంది ఆయన నీకు అన్న కాదయ్యా, ఆయన నీకు బాబాయ్ అవుతాడు, ఏం నీకు వరుసలు నాకేడ ఉన్నాయి. చాలామంది అంటారు ఇటు కాదు పిలిచేది అంటారు, నాకు తెలియను, నేను వరుసలు తెలుసు, కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చాను, యేసుప్రభులోకి వచ్చాను, ఇవన్నీ ఫీలింగ్స్ పనిచేయంగా. అందుకని చాలామంది ఏమంటారు తెలుసా, మా తండ్రి, మా అయ్యగారు, లేకపోతే మా నాన్న, లేకపోతే మా అన్న, అందరూ తాగిపోతున్నాయి. ఎందుకంటే ఇది దేవుని సంఘంలానే ఉంటుంది. సంఘం వేరే దాంతో కట్టబడుతుంది, వేరే విధంగా ఉంటుంది. అందుకని ఏమంటారు తెలుసా, క్రీస్తు వేయబడిన పునాది మీద తప్ప వేరే దాంతో మీరు కట్టొద్దన్నాడు. వెండి మీదైనను బంగారంతో వెలగల వస్తువులతో మీరు మరలా వాటి మీద పునాది వేయకూడదు. చాలా లోతుగా ఉంటుందమ్మా, ఇది మీకు అర్థం కాదు. అందుకని నేను ఏ వస్తువు వాడినా, ఏది వాడినా, ఎవరు బాధపడ్డా, ఎవరు చేసినా నా ఇంట్లో వాళ్ళకైనా కూడా వాడితే పరిచర్య కొరక, లేకపోతే వాడను. ఎందుకంటే అంతేది, దానికి అలా ఉండాలి. ఒకవేళ నా ఇంట్లో ఊరికన్నా పర్సనల్ అవసరం ఉందని తీసుకెళ్ళాను అనుకోండి, దానికి తగిన 200, 300 పక్కన తీసి పెడతా ఖచ్చితంగా. మీరు అనొచ్చు నిజంగంటే నేను మీకు లెక్క చెప్పాల్సిన పనిలా, నేను ఆయనకు లెక్క చెప్పాలి. మీకు లెక్క చెప్పడానికి నేను ఊరిని, మీరు నన్ను అడగరు. ఎందుకంటే అడిగితే బాగుండదులే, అబ్బాయి కొనుక్కున్నాడు కదా అని మీరు అనుకుంటారు, పాస్టర్ గారే కొనుక్కున్నాడు అంటారు. నేను ఎప్పుడు అలా ఫీల్ కాలేదు. నేను ఒకటే అనుకున్నాను, ఇది దేవుడిది, దీంట్లో నేను మా అమ్మాయికి కానీ నాకు కానీ మా ఇద్దరు అవసరాలకైతే వాడుకుంటున్నాం. ఇంట్లో ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, ఆయనకు అప్పుడు తెప్పాల్సి వచ్చింది. ప్రతిసారి కూడా 500 పక్కన తీసి పెట్టాను, ప్రతిసారి. దీనికి కూడా లెక్కలేస్తాను అంటే నేను లెక్కలలో చాలా పర్ఫెక్ట్గా ఉంటాను, చాలా పర్ఫెక్ట్గా ఉంటా. ఈ లోక సంబంధమైన వాటిలో మనము ప్రేమతో చేసేది వేరు, లోక సంబంధమైన వాటిలో దేవుని ఇష్టానుసారంగా చేసేది వేరు.
దానికి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. అందుకని మీకు చాలాసార్లు మీరు ఎప్పుడైనా అంటారు తెలుసా, అయ్యా ఇదిగయ్యా మీరు ఇట్లా వచ్చారు కదా, ఇది పొలం కాడికి వచ్చారు కదా, ఇట్లా వచ్చారు కదా అంటే 200-300 ఇచ్చినప్పుడు ఏమంటారంటే ఎందుకులా అంటాను, కానీ తర్వాత నా మనసు అనిపిస్తుంది, అది దేవుని పని కాదు కదా. దేవుని పని కానప్పుడు వాళ్ళు ఇచ్చిన 150 తీసుకొని దేవుని పరిచర్య ఖర్చు పెడతాను. నేను మా పొలం కాడికి తీసుకున్నా కూడా అదే ఫీలింగ్ నాలో ఉంటాడు. ఎందుకంటే ఇది దేవునిది. దేవుని పని ఎలా ఉండాలంటే కండిషన్ ప్రకారం ఉండాలి. నేను వచ్చిన ప్రతి రూపాయి ప్రతిదీ లెక్క రాసుకుంటాను, లెక్క ప్రకారం చేస్తాను. మీకు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేకపోయినా నా పరలోకపు తండ్రికి రేపు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకుంది. ఆ భయం ఉండబట్టే ఎన్ని ఉన్నా కూడా పక్కన పెట్టేసి దేవుడి కోసం బతికేస్తున్నాను. ఆ భయం అది బయటకు కనపడేది కదా, భయం లోపల ఉండేది భయం. అప్పుడప్పుడు మీరు కాడన్న ఒక 500 రూపాయలు తీసుకుని, ఒక 1000 రూపాయలు తీసుకున్నారు అనుకోండి, 1000 రూపాయలు తీసుకున్న తర్వాత దానికి లెక్క కట్టేటప్పుడు కరెక్ట్గా కడతారు మీరు లెక్క. నేను అప్పుడప్పుడు చెప్పాను మీ అందరికీ, మా అమ్మ మా నాన్న సంపాదించినటువంటి ఆ డబ్బులు ఉన్నాయి కదా, వాటిల్లో ఎంతవరకు 1 రూపాయి కూడా పరిచర్యకు వస్తుంది తాకండి. నేను అవి వాళ్ళయ్యి, మా నాన్న బాగాలేనప్పుడు పెట్టింది కూడా వాళ్ళయ్యి. అసలు నేను తాకండి, దీన్ని పరిచర్య ఎవరికి పెడతాము? మీ నాన్న మీ అమ్మ కదంటే వాళ్ళు దేవుళ్ళో ఉంటే సంఘమే, దేవుళ్ళో లేరుగా. మరి నీ బాధ్యత కదంటే నా బాధ్యత ఉంది. వాళ్ళు నాకు ఆ పొలం ఇచ్చారు, ఆస్తి ఇచ్చారు, అది అమ్మి పెట్టాలి వాళ్ళకి, అంతే. అది వాళ్ళు సంపాదించి వాళ్ళకి పెట్టాలి. దీంట్లో తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టేసిండు అనుకో, మీరు ఊరిలో ఎక్కడ రేపు దేవుడు అడుగుతాడు. ఇవన్నీ ఎన్ని ఉంటాయో తెలుసా? మర్మం ఎట్లుంటో తెలుసా మీకు? మీరు బైబిల్ నాకు తెలుసు మీరు కొంచెమే నేను ఎన్నిసార్లు చదివి నాకు అర్థమవుతుంది దాని గురించి. అందుకే ప్రతి చిన్న దానిలో కూడా నేను పర్ఫెక్ట్గా కనిపెడతాను, ప్రతి చిన్నది కూడా గుర్తిస్తాను. ఎందుకంటే ఆయన ఏందంట, మనమైతే కళ్ళతో చూస్తాం, ఆయన భూతద్దం పెట్టి మరీ చూస్తాడు. ఆయన కన్నులకి ఏది కూడా కనబడకుండా ఏం లేదు. అందుకని ఏమన్నాడు తెలుసా, ప్రేమ చేత ఏం చేశాడు ఆయన, మనల్ని ఇశ్రాయేలీలతో కలిపాడు. ఇశ్రాయేలీలోకి చూడండి, ఇశ్రాయేలీలో కండిషన్లు ఎంత గట్టిగా ఉంటాయమ్మా. ఇప్పుడు మీకు తెలుసుగా, పాత నిబంధనలో కండిషన్లు ఎంత గట్టిగా ఉన్నాయి. మీకు మొన్న అనుకుంటా చెప్పాను, మీకు కూడా లేకపోతే మొన్న అక్కడ వినుకొని వెళ్ళినప్పుడు చెప్పాను. విశ్రాంతి దినాన కట్టెపుల్లలు ఏరుకొని పోతేనే రాళ్ళతో కూడా చంపారంట. విశ్రాంతి దినాన కట్టెపుల్లలు ఏరుకుంటే కొప్పను మునిగిపోయినాయా? అన్నం వండుకోవడానికి కట్టెపుల్లలు ఏరుకొని పోయింది. నువ్వేం చేయాలి, ముందు రోజే తెచ్చిపెట్టుకోవాలి కట్టెపుల్లలు, రేపుడికి సరిపోయాన్ని. కానీ ఈరోజు పోతే ఒప్పుకుంటాడు ఆయన. అంత కండిషన్ పెట్టిన ఆయన, ఆ ధర్మశాస్త్రం ప్రకారం దానికి అంత ఆరాధించిన ఆయన, విశ్వాస సంబంధమైన దానికి అంత ఆరాధిస్తాడు చెప్పండి. అందుకని మీకు అర్పణలు అనే మాట మనం చెప్పా కాబట్టి దాని గురించి చెప్పాలి కాబట్టి చెప్పాను. అర్పణలు అనేవి ఇక్కడ కొత్త నిబంధనలో లేవు. అర్పణగా మనమే ఇంక దేవుడికి అర్పించాలి. ఇంకా దీనికి పరిచర్య ఖర్చులు అయ్యి అంటే ఇంక మనం ఉన్నప్పుడు మనం కష్టపడి పని చేస్తున్నాం, అది ఊరికి. ఇప్పుడు నేను కష్టపడి అతను పని చేస్తున్నాను ఊరికి, దేవుడిది అది. ఎంతగా ఇవ్వాలంటే నన్ను నేనే సమర్పించుకుంటున్నాను అనేది చాలా కష్టమైంది. ఇప్పుడు మీరు కుటుంబంలో బాధ్యతలు ఉన్నాయి కాబట్టి, కుటుంబం అంతా మారలేదు కాబట్టి, మీకు కొన్ని కండిషన్లు ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు మీరు వేరు, నేను వేరు. నాది పరిపూర్ణత, మీరు అసంపూర్ణత. మీరు నాలాగా ఉండాలని నేను ఎప్పుడు చెప్పను. ఆ సమయం వచ్చినప్పుడు మీరు ఉంటారు, దాని వేరు. ఇప్పుడు ఈ సమయం వచ్చినప్పుడు నన్ను చాలామంది అంటారు, అయ్యా మీకు దేవుడు ఇలా పిల్లలు ఇవ్వలేదు కదా అంటే, నేనేమనుకుంటా తెలుసా, నేను దేవుడికి ఇలా వాడబడాలి కాబట్టి, నా ఆస్తి వేరే వాళ్ళకి పోకూడదు, దేవుడికే పోవాలి కాబట్టి, అందుకోసమే నాకు దేవుడు ఇలా నన్ను ఏర్పరచుకున్నాడు అనుకుంటాను. నేను నిజంగా ఇదే చాలా సంతోషపడతాను, ఈ విషయంలో చాలా ఆనందపడతాను. ఎందుకంటే మీకు అందరికీ చెప్తాను, పక్షపాతం అనేది కానరాదు ఇక్కడ. కానీ రక్త సంబంధంలో ఎక్కడో చోట పక్షపాతం ఉంటుంది. 2 కళ్ళను ఒకేలాగా చూడలేము. కానీ పక్షపాతం ఎప్పుడు ఉండదంటే సంఘంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఉండదు పక్షపాతం. ఆ పక్షపాతం లేని పరిచర్య మనం చేయాలంటే దేవునికి అర్పించుకోవాలి. అలా అర్పించుకోవాలంటే యాజకులు, అందుకే పాత నిబంధన గ్రంథంలో మీరు వెళ్ళినప్పుడు లేవీయులకు ఏం చేశాడంట, ఏమీ ఇవ్వలేదంట. మీరు 11 మందే వాళ్ళను పోషించాలంట. ఇప్పుడు లేవీలు చేసిందంతా ఎవరికి? ఆమేన్. వాళ్ళ కుటుంబము దేవుడు పోషించుకోవడం, ఇంకా వాళ్ళకి ఏది లేదు. వాళ్ళకి ఏది అవసరమైనా కూడా మీ మీద ఆధారపడటమే. అందుకని చాలాసార్లు అంటుంటారు, మీరు ఏ పని చేయకపోయినా కూడా మీరు ఇంటికాడ ప్రశాంతంగా కూర్చున్నారంటే మా కుటుంబంలో మా అక్కోళ్ళు మా అమ్మోళ్ళు పని చేస్తున్నారని చెప్పాలి. మాకెందుకు దిగులు అవసరం ఏమైనా ఉందా? మరి మేమేం చేస్తామంటే, వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకు మేలు జరగాలి, ఎక్కడ ఏ కీడు జరగకూడదు, ఏ ఇబ్బందులు జరగకూడదు, ఏ ప్రమాదాలు జరగకూడదని ఇంటి దగ్గర కూర్చొని మేము మందిరంలో వాళ్ళ కోసం ప్రార్థించాలి.
ఇది చాలా లోతైనటువంటిది. ఓకే, దీని గురించి దేవుడు అవకాశం ఇచ్చిన తర్వాత చెప్తాను. కాబట్టి ఈరోజు మన అందరం తెలుసుకుందంటే, దేవునిలోనికి వచ్చిన తర్వాత, క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఇంకా మనకి ఎలాంటి విభేదాలు లేకుండా ఆయన మనల్ని సంపూర్ణంగా తన రాజ్యానికి వాడుకున్నాడు. కాబట్టి ఎప్పుడు కళ్ళు మూస్తావో నీకు నాకు తెలియదు. ఇది మాత్రం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఆ చనిపోయినప్పుడు ప్రభువులో లేకుండా చనిపోతే మన బతుకులంత దరిద్రం ప్రపంచంలో ఎవరే లేవు, ఎవరికి ఉండవు. అందుకని జాగ్రత్తగా విశ్వాసములు చాలా కరెక్ట్గా ఉంటూ, ఎక్కడ నుంచి విభేదాలు వస్తున్నాయో, ఎక్కడ నుంచి ఆటంకాలు వస్తున్నాయో గ్రహించి చుట్టుపక్కల కళ్ళు ఉన్నట్టుగా బతకాలి. మనం ఏ వైపు నుంచి అయినా రావచ్చు. చివరికి అప్పుడప్పుడు చెప్తున్నాను చూడండి, సంఘములో మన మీద మనకే రావచ్చు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి లేనిపోని ఫీలింగ్స్, అంటే లేనిపోని ఒక తప్పుడు ఆలోచన దేవుడు కలిగించి వాళ్ళు ఇట్టన్నారని అపవాది మనలో కూడా కలిగించి మనం ఏం చేయాలని చేయొచ్చు. కానీ ఎక్కడ చెడుకు అవకాశం ఇవ్వకుండా, మంచి అంటే చెడు అంటే కీడు చేయడానికి అవకాశం ఇవ్వకుండా, మంచిగా ప్రేమ కలిగి ఐక్యత కలిగి దేవుని యొక్క రాజ్యం కొరకు ఎవరైతే నిలబడతారో వారే పరలోక రాజ్యానికి వారసులు. ఇప్పుడు పౌలు గారు అంటున్నది అదే. మనందరినీ క్రీస్తుతో కూడా ఏం చేశాడంట? ఏకము చేశాడు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. మనందరము క్రీస్తు యొక్క శరీరములో అవయవములము. ఇంకా దీని గురించి నేను ఎంత ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా దాంట్లో మీరు అర్థం చేసుకోండి. శరీరములో అవయవాలు, శరీరంలో అవయవాలు ఎలా ఉంటాయో అది మీకు తెలుసు. అవయవం మొత్తాన్ని పోషించేది శిరస్సు. కాబట్టి మనందరం కూడా యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా, ఆయన యొక్క మరణము ద్వారా, ధర్మశాస్త్రంలో నుంచి బయటకు వచ్చిన మనము విశ్వాసం ద్వారా దేవుని రాజ్యానికి కుమారులమై ఉన్నాం. ఆ వారసత్వం పొందుకునే భాగ్యము దేవుడు మనకిచ్చాడు. మనం దేవుని ఇంటిలో నివాసం చేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ నివాసం చేస్తున్నా? ఇది దేవుని కుటుంబం. ఎఫెసీ పత్రిక తర్వాత చదువుకొని ఇప్పుడు వద్దుల మంగంతు దేవుని కుటుంబం అన్నాడు. ఈ కుటుంబంలో మనందరం కలిసి మెలిసి ఉన్నాం. ఈ కుటుంబంలో ఉన్న మనము ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి ఈ పనిని కొనసాగిస్తే మన ప్రతిఫలము పరలోకంలో ఉంటుంది. ఓకే, అందరూ కూడా తల వంచితే ప్రార్థన చేస్తాం. అందరూ ప్రార్థనలోకి భవిద్దాం. అందరము ప్రార్థనలోకి భవిద్దాం. కృపాసత్య సంపూర్ణుడా మా ప్రియ